హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బాస్ టెక్ ఛానల్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం చూడబోతున్నాం అదే వివో V60. వివో బ్రాండ్ అంటేనే స్టైలిష్ డిజైన్, సాలిడ్ కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజింగ్. సో వివో V60 మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తుందా? లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద ఫుల్ రివ్యూ. అండ్ బ్యాక్ సైడ్ చూసారా కదా, గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ కర్వ్డ్ ఎడ్జెస్. చాలా గ్రిప్పింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. లైట్ వెయిటెడ్ గా చాలా బాగుంది. సో డైలీ యూజేజ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో కలర్ వేరియంట్ అయితే ట్రెండీగా ఉంది అండ్ గ్రేడియంట్ ఫినిషింగ్ అయితే చాలా చాలా ఐ క్యాచీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే మనకి 6.77 ఇంచ్ అమ్లెడ్ డిస్ప్లే విత్ 1080 రిజల్యూషన్ వస్తుంది. ఈ డిస్ప్లేలో కలర్ చాలా వైబ్రెంట్ గా ఉంటాయి అండ్ ఓటీటీ వెబ్సైట్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్లో మూవీస్ చూస్తున్న వాళ్ళకి కాంట్రాక్ట్స్ లెవెల్ అనేవి చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తాయి. అండ్ విత్ డీప్ బ్లాక్ కి అండ్ పంచీ కలర్ వల్ల వివింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మనకి డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్స్లో వస్తుంది. దీనివల్ల స్క్రోలింగ్ అండ్ గేమింగ్ చాలా స్మూత్. సో మనం ప్రాసెసర్ గురించి చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4తో వస్తుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ బ్రౌజింగ్ అన్నీ స్మూత్గా రన్ అవుతున్నాయి అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ లేవు. నాకైతే బాగానే అనిపించింది. సో హీట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఆప్టిమైజ్ చేశారు. ఏ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. అంటే కెమెరా ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్, వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్స్ అన్నీ బాగా స్పీడ్గా వర్క్ అవుతున్నాయి. ఓవరాల్గా వివో V60 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ బెటర్ అని చెప్పొచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అంటే గేమింగ్ లైక్ పబ్జీ అండ్ COD 60 FPSలోనే సపోర్ట్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేస్తారేమో. ర్యామ్ అండ్ రోమ్ గురించి చూసుకుంటే ర్యామ్ వచ్చేసి 8 GB, 12 GB అండ్ 16 GB ఇచ్చారు. అండ్ రోమ్ కోసం చూసుకుంటే 128, 256 అండ్ 512 GB ఇచ్చారు. ఎక్స్పెండబుల్ ర్యామ్ కెపాసిటీ వచ్చేసి 8 GB ప్లస్ 12 GB. ఇట్ డిపెండ్స్ అపాన్ ర్యామ్ వేరియంట్. అండ్ కెమెరా గురించి చూసుకుంటే V60లో ఇది ఒక చాలా ఇంప్రెసివ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకైతే పోర్ట్రేట్స్ చాలా నచ్చాయి. సో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50MP జీస్ గ్రూప్ సెల్ఫీ కెమెరా వస్తుంది. రేర్ వచ్చేసి 50MP జీస్ మెయిన్ కెమెరా OIS సోనీ IMX766తో వస్తుంది. అండ్ 50MP జీస్ సూపర్ టెలిఫోటో OIS 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. అండ్ 8x జీస్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. అండ్ V సిరీస్ మేజర్గా కెమెరా గురించే ఫోకస్ చేస్తారు అండ్ AI కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ వెడ్డింగ్ మోడ్లో వీడియోస్ అయితే చాలా బాగా ఆటో ఎడిట్ అయ్యి వస్తున్నాయి అండ్ మనం మాన్యువల్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సీజనల్ పోర్ట్రేట్స్ V60లో కూడా తీసుకొచ్చారు. టోటల్ 4 సీజన్స్, స్ప్రింగ్ అండ్ సమ్మర్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా జనరేట్ అవుతుంది. మెయిన్గా దీనికి ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా పోర్ట్రేట్స్ ఏఐతో జనరేట్ అవుతాయి. అండ్ మనకి వింటర్ అండ్ ఆటమ్ కూడా ఉంది. సపోజ్ మీరు వింటర్ మోడ్లో ఉన్న పిక్స్ చూస్తే ఆటోమేటిక్గా స్నో జనరేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో విత్ ద హెల్ప్ ఆఫ్ AI. అండ్ నైట్ మోడ్ కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మీరు చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పోర్ట్రేట్స్ చాలా క్లారిటీగా వస్తున్నాయి. అండ్ నార్మల్ పోర్ట్రేట్ మోడ్ అండ్ 100mm జూమ్తో తీసిన పోర్ట్రేట్స్ చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి. సో కెమెరా అయితే చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఎవరైతే బాగా వీడియోస్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కెమెరాలో ఓన్లీ 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో ఇది ఒక లిమిటేషన్ అనుకోవచ్చు. బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 6500 mAhతో వస్తుంది. ఇది మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో డైలీ గేమింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్ స్ట్రీమింగ్ వీటన్నిటికీ ఈజీగా 1 ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. లైట్ యూజర్స్కి ఆల్మోస్ట్ 1 to 1.5 day కూడా బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ గురించి చూసుకుంటే 90W ఛార్జర్ వస్తుంది. ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ. ఛార్జింగ్ జస్ట్ 50 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో హెవీ యూజర్స్కి ఛార్జింగ్ గురించి టెన్షన్ ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వివో అఫీషియల్ టెస్టింగ్ ప్రకారం కూడా ఈ బ్యాటరీ 1300 కంప్లీట్ ఛార్జ్ సైకిల్ అయ్యాక కూడా 80% కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది. మీరు డైలీ ఛార్జ్ చేసిన రఫ్లీ 4 years వరకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ రేటింగ్ గురించి చూసుకుంటే మనకి IP68 అండ్ IP69 ప్రొటెక్షన్ రేటింగ్ ఉంటుంది. అండ్ డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఫోన్ అప్ టు 1.6 మీటర్ డెప్త్లో 30 minutes వరకు సేఫ్గా ఉంటుంది. అండ్ ఓఎస్ గురించి చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి 115 మీద రన్ అవుతుంది. వివో కస్టమ్ ఫంక్షన్ OS 15తో కంపెనీ 4 years నుంచి OS అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్ ప్రామిస్ చేస్తుంది, విచ్ ఇస్ గ్రేట్ ఫర్ లాంగ్ టర్మ్ యూజర్స్. అండ్ ఫింగర్ ప్రింట్కి వచ్చేసేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ప్రీమియంగా డిజైన్ చేశారు. అండ్ లోకల్ పీక్ బ్రైట్నెస్ 5000 నీట్స్తో వస్తుంది. సో సన్లైట్లో కూడా కంటెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బాస్ టెక్ తెలుగు.